హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లానినా ప్రభావంతో ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకు అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తుగా తమ పంటలకు సిద్ధం కావాలని వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో తాజా వాతావరణ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో రాగల 3 రోజులు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ తేమనంతా లాక్కుపోయిందని, దాని ప్రభావంతో మన ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజులు 4 నుండి 8 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు తీవ్ర వడగాళ్ళు రాగల 3 రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, జూన్ మొదటి వారం నుండే ఈ ఏడాది భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ మధ్య నుంచి లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం కంటే ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అటు రైతులు ముందస్తుగా తమ పంటలకు సిద్ధం కావాలని వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఋతుపవనాలు వేగంగా విస్తరించడంతో మంచి వర్షాలు అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అయిన ఐఎండీ తెలిపింది. అటు ఈశాన్య భారతదేశం, వాయువ్య భారతదేశంలో తక్కువ వర్షపాతాలు, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈసారి దక్షిణ భారతదేశానికే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, జూన్ సెప్టెంబర్ కాలంలో సగటున 87 సెంటీమీటర్లు నమోదు కావాల్సింది ఈ ఏడాది 106 సెంటీమీటర్ల దాకా నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అయిన ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉంటే, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో కోస్తాంధ్రలో ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు కూడా ఈ సీజన్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, ఇటు రాయలసీమలో కూడా అధిక వర్షపాతం ఈ సీజన్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తుగా ఈ అధిక వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని తమ పంటలకు ముందస్తుగా సిద్ధం కావాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, అటు తెలంగాణలో కూడా ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత వెళ్ళినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో చూస్తే, ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇక రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరగవచ్చని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు, వాచింగ్.